వచ్చే వారం ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం. పార్లమెంట్ ఎన్నికల కార్యకర్తలు సిద్ధం కావాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతున్నది. మొత్తానికి ఇతరాలు మొదలు కొట్లాడుకొని పోరని బాయిలేసినట్టుగా టిఆర్ఎస్ ను మొత్తం ఇటు బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకొని టిఆర్ఎస్ ను బాయిలేసి ఆడుకుంటున్నాయి. మొత్తం ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. రాను రాను టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైతుందంటే ఈ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి టిఆర్ఎస్ ప్లేస్ లోకి బీజేపీ వస్తుంది. ఆ సంకేతాలు అవే కనిపిస్తున్నాయి. ఇంత అవకాశం దొరికినా భారతీయ జనతా పార్టీ వదులుకోదు. ఒక్కటి వస్తేనే ఆగమాగం చేస్తుంది. అటువంటిది 8-9 సీట్లు వచ్చినాక వాళ్ళు ఎందుకు ఊకుంటారు? వాళ్ళు ఊకోరు కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖతం చేస్తేనే బీజేపీకి స్పేస్ ఎక్కువ. కాబట్టి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సూత్రం ఈ కథ తెలిసినటువంటి బిల్లా రంగాలు ఎట్టి పరిస్థితిలో పార్టీని కాపాడుకోవాలని ఇంకా ఏదో మా పులి లేచి వస్తుంది, పులి అన్నది నాయనాడా. పులికి తొంటిరిగి పన్నది, పులి లేచే పరిస్థితిలో లేదు. పులిది దంతాలు ఊసిపోయినాయి, పనులు ఊసిపోయినాయి, గోర్లు ఊసిపోయినాయి. వేటకు పనికిరాదు ఇప్పుడు ఆ పులి. వేటకు పనికిరాదు, మాటకు పనికిరాదు. ఇంత తెచ్చి పెడితే తింటది, పంటది, అంతే. తాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతున్నది. ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. 29న తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారని వెల్లడంటూ ఒక వార్తను చూస్తాం. దీనిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా? అన్న సార్కు సార్ ఫోన్. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో రెండు పార్టీల మధ్యనే వారుండబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంటది. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈయన ఢిల్లీకి పోయి చేసేది ఏం లేదు, గల్లీ నుండి చేసేది ఏం లేదు. ఢిల్లీకి పోతేనేమో ఈడున్న మార్బేహకాన్ అవతారంలో ఎంపీసీ ఒక్కటి గెలిచినా కనుక అమ్ముకొచ్చని అమ్ముకొస్తాడు. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా? బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఆక్రమిస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమించదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు స్కోప్ లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ లో ఎవడు మిగిలే పరిస్థితి లేడు. మెల్లగా 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 ఎక్కడోడు అక్కడ పోతా ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా అంటే ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రైట్. 100% మంది బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఆక్రమిస్తుంది, బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుంది అని చెప్పి 100% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అంగూటి ఒడ్లు కొనే బ్యాచ్ సలీం పేకును బొక్కలో వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్. ఎంత బిల్లా రంగాలు ఎంత దండలాడినా ఈ రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే పార్లమెంట్ వారు ఉండబోతా ఉంది.